నమస్తే. అటువైపు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరోవైపు ఏపీలో రాష్ట్ర బడ్జెట్ను అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. జగన్ ఢిల్లీలో చేసినటువంటి ధర్నా ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నిటికీ ఎలాంటి మెసేజ్ పంపించారో ప్రస్తుతం మన ముందు ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు. నాగార్జున రెడ్డి గారి మాటల్లో విందాం. నాగార్జున రెడ్డి నమస్తే అండి. సార్, కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది? ఆ కేటాయింపులు కానీ అలికేషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి? ఏపీకి కేటాయించినటువంటి నిధుల పరిస్థితి ఏంటి? నేను ఇంత ముందు కనుకైతే బడ్జెట్స్ ని చాలా నిశ్చితంగా పరిశీలించాను. ఫైన్ ప్రింట్ వచ్చిందాకా వెయిట్ చేసి మొత్తం బడ్జెట్ లో ఉన్నటువంటి అలొకేషన్స్ అన్ని చూసి అంతకుముందే నేను నాకు తెలిసినంత వరకు చూసుకునేవాడిని. సే అప్రాక్సిమేట్లీ ఒక 45 లక్షల కోట్లు ఉండవచ్చు. ఓకే, ఇందులో ఒక 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉండవచ్చు. డిఫెన్స్కి ఒక 5 లక్షల కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 3 లక్షల కోట్లు, ఎడ్యుకేషన్కి 1 లక్ష కోట్లు, గ్రామీణాభివృద్ధికి ఒక 2.5 లక్షల కోట్లు, విద్యుత్ రంగానికి 1 లక్ష కోట్లు అని అనుకునేవాడిని. అయితే ఎడ్యుకేషన్కి 1 లక్ష కోట్లు కనుక ఇచ్చారంటే ఈ 1 లక్ష కోట్లు వేటికి ఇచ్చారనేటువంటిది ఫైన్ ప్రింట్లో కానీ మనకు దొరకదు. అది రావాలంటే కనీసం 4-5 రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడాను నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకుని చూసుకునేవాడిని. కానీ ఈసారి బడ్జెట్ ఏముంటుంది లేబా పెద్దగా అని నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించుకోలేదు. సామాన్య ప్రజలకు తెలియాలంటే బడ్జెట్లో అంటే ఒక్క 3 ఫిగర్లు చూసుకుంటే సరిపోతుంది. టోటల్గా బడ్జెట్ ఎంత మొన్న ప్రవేశపెట్టినటువంటిది 48 లక్షల కోట్లు. నేను మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి ఒక 50 లక్షల కోట్ల దాకా ప్రవేశపెడతారేమో, లేదు ఒక 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు ఉంటుందేమో, ఏ మేనేజ్ చేస్తారులే అనుకున్నాను. అది ఏదైనా 48 లక్షల కోట్లు ఆదాయం అనేటువంటిది ఒక థింక్ 33 లక్షల కోట్లు ఎంతో ఇచ్చినట్టున్నారు. ప్లస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 2 లక్షల కోట్లు ఏమో డివిడెంట్ కూడా ఇచ్చినట్టున్నారు ఈసారి. సో అల్టిమేట్గా ఏంటి, ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, ఆదాయంలో కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత, జిఎస్టీ నుంచి ఎంత, కస్టమ్స్ డ్యూటీ దగ్గర నుంచి ఎంత, సెంట్రల్ ఎక్సైజ్ నుంచి ఎంత, ఇదే చూస్తారు. అంతకంటే పెద్ద ఏముండదు. ఈ మిగిలిన మామూలే. అందుకని నాకేంటంటే వీటి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఈ బడ్జెట్ని చూడడం అనేటువంటిది ఇంట్రెస్ట్ పోయింది. సామాన్య మానవుడు ఏమనుకుంటాడంటే, అబ్బా ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్లో నాకేంటి బెనిఫిట్, నాకేమైనా ఒక 10,000 మిగులుతుందా, ఒక 15,000 మిగులుతుందా, ఏమిటి అది ఇదని చాలా ఉత్కంఠగా చూసేవాళ్ళు ఇంత ముందు రోజుల్లో. ఈ మధ్యకాలంలో సామాన్య మానవులు కూడా బడ్జెట్ పట్టించుకోవడం అనేది మర్చిపోయారు. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండడం లేదు. అందుకని నేను కూడా ఈసారి పెద్ద సీరియస్గా దాన్ని పట్టించుకోలేదు. మేబీ ఒక 50 లక్షల కోట్లు ఉంటుంది, ఒక 700 లక్షల కోట్లు, 5-6 లక్షల కోట్లు అప్పులు ఉంటాయి ఈ సంవత్సరం, అంతకంటే ఏముంటుంది అని నేను కూడా పెద్దగా సీరియస్గా పట్టించుకోలేదు. అంటే కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు కేటాయించారు అనేది టీడీపీ నేతలు చెబుతున్నారు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. అందులో నిర్మలా సీతారామన్ గారు ఆయన బడ్జెట్ స్పీచ్లో చెప్పింది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 విషయాలు చెప్పారు. ఒకటి, పోలవరానికి అవసరమైనటువంటి నిధులని కేటాయిస్తాము. ఓకే, అది ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము 2014లోనే పోలవరం ప్రాజెక్టుకి ప్రతి రూపాయి కూడా మేమే ఇచ్చి కట్టిపెట్టి రంగులేసి పేరు రాసిస్తామని చెప్పారు. 10 సంవత్సరాల కింద చెప్పారు. అది ఎప్పుడు, 2014 ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20 రాజ్యసభలో లోక్సభలో బిల్లు పాస్ చేసినప్పుడే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోలవరానికి మేము నిధులు సమకూరుస్తామని చెప్పడం ఏంది? సమకూర్చి తీరాలి. మీరు ఎవరి కోసం చేస్తావు నువ్వు? మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చట్టంలో పెట్టలేదని చెప్పి తొంగలో దొక్కేశారు. దాని గురించి ఏమైనా చెప్పిందా నిర్మలా సీతారామన్ గారు? చెప్పలా. అప్పుడు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, మరి మనకు ఉపరాష్ట్రపతిగా చేసిన వెంకయ్యనాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఏమిటి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అన్నారు. మరి ఇందుకు చేయలేదుగా. సో అది ఒక విషయం. మేము ప్రత్యేకంగా ఇస్తున్నాము
అని చెప్పాల్సిన పని లేదు, చట్టంలో ఉంది. చట్టంలో ఉన్నదాన్నేమో 10 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామని చెప్తావు. నువ్వు చెప్పేది ఏంటది? ఎవడేం చెప్తాడు? అది 10 సంవత్సరాల కింద 10th క్లాస్లో ఉన్న పిల్లోని అడిగినా చెప్తాడు. అది ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. రెండవ విషయం ఏం చెప్పింది ఆమె? 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసము మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేయడానికి మేము సహకరిస్తాము. ఇది ప్రజలు తెలుసుకోవాలి. నువ్వు 15,000 కోట్ల రూపాయలు అమరావతి క్యాపిటల్కి ఇస్తాను అన్నప్పుడు బడ్జెట్లో పెట్టాలి. దేంట్లో పెట్టాలి దాన్ని? బడ్జెట్లో. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే హెడ్ ఉంటుంది, దాని కింద పెట్టాలి. నువ్వు పెట్టలేదుగా. 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మన దిక్కుమాలిన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఛానల్స్ అందరూ దాన్ని 15,000 కోట్లు అమరావతి కానీ హైలైట్ చేస్తారు. కానీ వాళ్ళకి నిజంగా బుర్ర తలకాయలో ఉంటుందో మోకాల్లో ఉంటుందో అర్థం కదా. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. ఈ ఫ్లోలో వచ్చేస్తుండే దిక్కుమాలిన 3rd క్లాస్ లాంగ్వేజ్. ఆమె ఏం చెప్పిందని క్లియర్గా వినాలి. ఆమె చెప్పింది దానికి ఎంతసేపు? అది 1 నిమిషం కూడా లేదు. అది ఆ 1 నిమిషం కూడా నీకు సరిగా ఇనే ఓపి లేకపోతే ఎట్లా? 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేయడానికి సహకరిస్తాము అంటే అర్థం ఏంటి? కేవలం అప్పు మాత్రమే వాళ్ళు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే ఏడవాలిగా. నువ్వు అప్పు తీసుకోయా, నువ్వే కట్టుకోయా అని చెప్పబోయావా? 15,000 కోట్ల రూపాయలను హైలైట్ చేసి చెప్పడం ఏంది? ఈ టీవీ ఛానల్స్ వాళ్ళ పని బాటలా కూడా సగం అర్థం చేసుకొని హాఫ్ నాలెడ్జీ ఫెలోస్ దాని గురించి చెప్పడం ఏంది? ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పిస్తావా, నబార్డు నుంచి ఇప్పిస్తావా, బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తావా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ నుంచి ఇప్పిస్తావా? 400 kV టవర్ లైన్స్ అవన్నీ షిఫ్ట్ చేయాలి అన్నా, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలన్నా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ వాళ్ళ ద్వారా ఇంకోళ్ళ ద్వారా ఇప్పించవచ్చు. ప్రపంచ బ్యాంకు ద్వారా ఇంతకుముందు 38,000 కోట్ల రూపాయలకు ప్రపోజల్ ఇస్తే వాళ్ళు దాన్ని తీసి చెత్తపుట్లో వేశారు. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మల్టీలేటరల్ ఏజెన్సీస్ అంటే ఇవన్నీ మల్టీలేటరల్ ఏజెన్సీసే. ఎల్ఐసి ద్వారా ఇప్పించవచ్చు, బ్యాంకుల ద్వారా ఇప్పించవచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఇప్పించుండొచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకా ఏమైనా జపాన్లో ఉండేటువంటి సముటావో బ్యాంక్ లాంటిది కావచ్చు, స్కార్షియా బ్యాంక్ నుంచి ఇప్పించవచ్చు, యూకో నుంచి ఇప్పించవచ్చు, స్విట్జర్లాండ్ బ్యాంకుల నుంచి అయినా ఇప్పించవచ్చు. అంటే అది అప్పు అవుతుందా కదా? అవును. ఆ అప్పును ఎవరు తీర్చాలా? స్టేట్ గవర్నమెంట్. దేంతో సహా తీర్చాలి? వడ్డీతో సహా నువ్వే కట్టాలా. అవును. ఇప్పుడు 83 రూపాయలు డాలర్ ఉంది, నువ్వు అప్పు ఇచ్చావు. రేపు అది 88 రూపాయలు అయిందనుకో, ఎవడు కట్టాలి? అది ఆంధ్రప్రదేశ్లో ప్రజలే కట్టాలా? సీతారామన్ ఏమైనా కడతదా? మోడీ కడతదా? అమిత్ షా కడతారా? అంటే ప్రజలు అంత తిక్కలాగా కనపడుతున్నారా ఏందా? వీళ్ళకి నాకు అర్థం కాదు. నిర్మలా సీతారామన్ కన్నా మోడీకి, ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ మోడీ, అమిత్ షాకి ప్రజలు తిక్కలాగా కనపడుతున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? 10వ క్లాస్ 10వ తరగతి చదువుకున్న పిల్లాడు కూడా అర్థమవుతుంది. 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసము మీరు అప్పు తీసుకుంటే వడ్డీతో సహా మీరే కట్టుకోండి, మేము సహాయం చేస్తాం. నువ్వు సహాయం చేసేది ఏముంది ఇంకా అందులో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్నే పిలిచారు, ఏమండి నాగార్జున రెడ్డి గారు ఒక 20,000 కోట్ల రూపాయలు మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నాం, మీరు కొంచెం డిపిఆర్ తయారు చేయండి అన్నాడు అనుకో. ఒక 400 పేజీలు డిపిఆర్ తయారు చేసిస్తాను. ఆయన నేను ఇద్దరం కలిసే వాషింగ్టన్ వెళ్ళాము. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు హెడ్ క్వార్టర్స్ ఉన్నాడు అనేది ఎక్కడుంది? వాషింగ్టన్ డీసీలోనేగా. అవును. అంతేనా? అవును. నెంబర్ హెచ్ ఏదో అంటారు దాన్ని, నెంబర్ 18H వాషింగ్టన్ డీసీ ఏదో అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్తావు, సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళ టీం వస్తారు, చూస్తారు, ఫైనాన్షియల్ వైబిలిటీ ఉందా లేదా చూస్తారు, సోషియో ఎకానమిక్ అండ్ టెక్నికల్ వైబిలిటీ ఉందో లేదో చూస్తారు. ఇస్తే ఇస్తారో లేకపోతే లేదు. లాస్ట్ టైం అప్లై చేసావు, ఇవ్వలేదు, ఈసారి ఇస్తారని నమ్మకం ఏముంది? ఇవి అగ్రిమెంట్స్ అన్నీ కూడాను సావర్నిటీ అగ్రిమెంట్స్ అంటారు. వీటిని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొని అమరావతిని కట్టడానికి ఉపయోగించాలి. అలా అరేంజ్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లోన్ మీద 1% కన్సల్టెన్సీ ఛార్జెస్ కింద వాళ్ళు తీసుకుంటారా? ఓకే, 15,000 కోట్ల మీద 1% మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వమని చెప్తున్నారుగా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్తారు. ఓకే, అంతేగాని వాళ్ళు కట్టకపోతే మేము కడతామని చెప్పి నిర్మలా సీతారామన్ అని చెప్పలా. మాట సహాయం చేస్తారు ఒక రకంగా మాట సహాయం చేసినట్టే. ఇప్పుడు ఎట్టా ఉంటాయంటే, ఇప్పుడు పెళ్లి చూపులు చూసుకోవడానికి, పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడానికి మధ్యలో బ్రోకర్లు ఉంటారుగా. ఆ బ్రోకర్ ఏం చెప్తాడు? వాళ్ళేం చాలా పెద్ద ఫ్యామిలీ అని బాబు, అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అండి అంటాడు. ఇటుపక్క వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు చాలా తెలుసు అండి, అమ్మాయి చాలా నమ్రత ఉన్నదండి, ముగ్గులు బాగా చేస్తుంది, వంటలు కూడా బాగా చేస్తుందండి అని చెప్తారు. అట్లా ఇద్దరికి మధ్య సంబంధం కుదిరిస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం చేసే పని కూడా అదే. వాళ్ళు ఏదో క్యాపిటల్ లేదులేండి, 10 సంవత్సరాల నుంచి ఏదో తిప్పలు పడుతున్నారు, వాళ్ళు ఏదో జరిగిపోయింది కానీ
కడతారులేండి, ఆ, కడతారు, ఇవ్వచ్చులేండి అంటారు. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అక్కడ ఆఫీసర్ కానీ గట్టిగా ఉన్నాడు అనుకోండి, ఈ పుట్ మీద గ్యారంటీ సిగ్నేచర్ అన్నాడు అనుకో, నిర్మలా సీతారామన్ పెట్టదు. పెట్టదా? ఆహా, ఇక దాని మూలంగా ఉపయోగం ఏముంటుంది? ఏదో మాట వరకు చెప్పినట్టే. ఆంధ్రప్రదేశ్లో జర్నలిజాన్ని చంపేశారయ్యా. పచ్చి తప్పుడు అబద్ధాలు చెప్తారనమాట. 15,000 కోట్లు తాటిగా అక్షరాలతో రాసి 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి అన్నారు. లోపలికి వెళ్తే మ్యాటర్లో అంతా పూతే. పైన ఏం చెప్తారు, అబ్బో నిజంగా ఇచ్చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఎరగ తీసేసాడండి అంటారు. ఏంది ఆయన ఎరగ తీసింది? పచ్చి అబద్ధం అది, నిష్పక్షపాతంగా మాట. అవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ద్వారా అప్పు ఇప్పించుకోవడానికి, అవును అప్పు ఇవ్వడానికి ఒక మాట సహాయం చేస్తారంట వాళ్ళు. అవును. మరి ఆ 15,000 కోట్ల రూపాయలు దాని మీద వడ్డీ రేపు ఎవడు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి కలుస్తుంది? చెత్త మీద పన్ను అని చెప్పి ఎగతాళి చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ రాగానే అంతకుముందు 60 రూపాయలు ఉండేదా 90 రూపాయలు చేయింది అన్నాడు. మరి చెత్త మీద పన్ను నీళ్ళు కూడా వేశారుగా, అవునా? జగన్మోహన్ రెడ్డి 3 విడతలలో నేను మద్యపానం తీసేస్తానన్నాడు, తీసేయలేకపోయాడు. తప్పే, ఒప్పుకోవాల్సిందే మనం. మరి చంద్రబాబు నాయుడు ఆ సంగతి చెప్పాలిగా, మరి ఎందుకు చెప్పలేదు? ఇది 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన క్లారిఫికేషన్. అంటే మరి 15,000 కోట్లకు సంబంధించి కేంద్రం సాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి సీఎం ఉంటే ఇంత అంటే నిధులు రాకపోవు అని చెప్పి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు కదా సార్. ఏదో చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా అది ఇది కాదంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని నడిచినటువంటి దాంట్లో పసుపు నీళ్ళు దొరుకుతారు. ఇట్లాంటి పనికి మళ్ళీ పనులను చాలా చేస్తారు. తీసేపాయి అన్ని. 15,000 కోట్ల రూపాయలు అనేటువంటిది మీరు అప్పు తీసుకోండి, మీరే కట్టుకోండి, అది దాని అర్థం. అంతే. ఆ 15,000 కోట్ల రూపాయలైనా కానీ అప్పు ఇచ్చేసిన వాడు ఏం చూసి నీకు అప్పు ఇస్తాడు చెప్పు? కుదిరే పని కాదు. ఏదో అంటారు కానీ వీళ్ళు అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఏమైతే జరిగిందో, జగన్మోహన్ రెడ్డి తర్వాత 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏమైతే జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. కానీ అంతకంటే గొప్ప ఏం జరగదు. అట్ ది మోస్ట్ ఏంటంటే ఆ కట్టిన బిల్డింగ్ని పూర్తి చేసి ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని వెళ్ళి మీరు అక్కడ ఉండండి అంటాడు. మేము అక్కడ ఉంటామండి, బాగానే ఉంది సంగతి సమాచారము. మాకు ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ కారు డ్రైవర్లు కానీ వాళ్ళు ఎవడు ఎవడ ఉండడండి, వాడు విజయవాడ నుంచో గుంటూరు నుంచో మంగళగిరి నుంచో రావాలి. ఇవన్నీ కుదిరే పనులు కాదండి. అది మీరు ఎవరికో వాడికి అద్దెకిచ్చుకోండి, మేము విజయవాడలో ఉంటాం, మాకు హెచ్ఆర్ఏ ఇవ్వండి అంటారు. అంతే సార్. ఏపీ స్టేట్ బడ్జెట్ విషయానికి వస్తే దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇట్లా మీ అనాలిసిస్ ప్రకారం అసలు అక్కడ బడ్జెట్ యాడ్ ఉంది? ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్. ఓట్ అండ్ అకౌంట్. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఈజ్ నాట్ ఎ బడ్జెట్. ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సినటువంటి దానికోసం, అంటే ఇది జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్స్, మినిస్టర్లు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఆఫీసర్ల టీఏ బిల్లు, పోలీసు వాళ్ళ టీఏ బిల్లు, దానికి మాత్రమే ఆ బడ్జెట్లో నుంచి డబ్బులు ట్రెజరీలో ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవడానికి ఉపయోగించేటువంటిది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అది ఓకే. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎలక్షన్ల టైం కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది. మామూలుగా అయితే రెగ్యులర్ బడ్జెటే పెడతారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెడతాయి. ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మొన్న 23వ తారీఖు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అవును. అట్లనే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఓట్ ఆన్ బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బడ్జెట్ పెట్టాలి, కానీ ఆయన బడ్జెట్ పెట్టలేదు. ఎట్ట పెడతాడు? బడ్జెట్ కనుక పెడితే డాక్యుమెంట్లో మొత్తం రాయాలి, ప్రజలు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్క కుటుంబానికి 3 సిలిండర్లు. ఓకే. 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తావా? 3 సిలిండర్లు నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలకు ఇస్తావా? క్లారిటీ ఉందా నీకు? రేపు చంద్రబాబు నాయుడు అదే అంటాడు, నేను 3 సిలిండర్లు అని చెప్పాను కానీ 4 నెలలకి 1 సిలిండర్ ఇస్తాను, సంవత్సరంలో 3 ఇస్తాను అని చెప్పాడా? అన్నీ చెప్పలేదుగా అంటాడు. అన్నీ ఇంతేటినా పచ్చి అబద్ధాలు స్వామి ఇవన్నీ. ఇవన్నీ కనుక నిజంగా కనుక చెప్తే సంవత్సరానికి 3 సిలిండర్లు నేను ఇస్తాను అంటే అది బడ్జెట్లో పెట్టాలి, దాని ఖర్చు ఎంతో రాయాలి. అవన్నీ కనుక రాస్తే తడిసి మోపిడి అవుద్ది. అందుకని చంద్రబాబు నాయుడు తిరిగి ఏం చేశాడంటే బడ్జెటే ప్రవేశపెట్టాలి. ఆయన ప్రవేశపెట్టింది మనం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే 1 2 నెలల్లో ఉండదు, సంవత్సరం మొత్తానికి ఉండదు. తప్పుడు బడ్జెట్ అంటావా? అనడానికి వీలు లేదు. పోనీ ఆయనకి తెలియదా? తెలుసు. ఎందుకు ప్రవేశపెట్టలేదంటే ఇది కారణం. ఒక్కొక్కళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నాడు. అది క్యాలిక్యులేట్ చేస్తే లక్షల కోట్లలో పద్ది. మరి అది నువ్వు బడ్జెట్లో పెట్టాలిగా. పెడితే అది ఏమవుతుందంటే అది 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు పోతా ఉంటుంది. అది ఆ డబ్బులు అని చెప్తా నీకు చివరిలో నీకు అప్పు కనపడలా.
18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడాను నెలకి 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను. అది బడ్జెట్లో పెట్టాలా? వాగ్దానం అయితే సూపర్ 6 అని చేసేసావు. ఇప్పుడు అవన్నీ బడ్జెట్లో పెడితే అది కుదిరేపటి కాదు. రేపు CNDG వాళ్ళు వస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేను చెప్పుకోలేడు. నీకు ఇంత చేటు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి కాబట్టి మేము అప్పు ఇవ్వలేము అని చెప్పి అదే ఇంధనకు అన్నా వేరు 15 లక్షల కోట్లు, 15,000 కోట్లు ఎవడు ఇవ్వడు రూపాయి. ఓకే, నువ్వు ఏదైతే చెప్పావో అది చెయ్యాలి, ఏదైతే చేయదలుచుకున్నావో అది బడ్జెట్లో పెట్టాలి. అది పెట్టడానికి చంద్రబాబు నాయుడుకు కుదరదన్న సంగతి తెలుసు కాబట్టి బడ్జెట్ గురించి మాట్లాడు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కంటిన్యూ చేస్తానంటాడు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కంటిన్యూ చేస్తే రాజ్యాంగానికి విరుద్ధం, అది చేయడానికి వీల్లేదు. ఆయన సూపర్ 6 అన్నాడు కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్లో 4,02,00,000 మంది, 5,23,00,000 మంది పాపులేషన్. ప్రజలకు తెలియాలి కదా. మొన్న రిలీజ్ చేసిన ఓటర్ లిస్టు ప్రకారము 4,14,00,000 మంది ఓటర్లు, ఇంక్లూడింగ్ బ్యాలెట్ ఓట్స్తో సహా కలిపి. వాళ్ళు కూడా ఓటర్లేగా. ఒక 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓటర్లు. ఓకే, ఇంచుమించుగా 18 సంవత్సరాలు వయసు దాటినటువంటి ఆడవాళ్ళు, అంటే యాక్చువల్గా లేడీస్ పాపులేషన్ అనేటువంటిది సంథింగ్ లైక్ అరౌండ్ 2,18,00,000 ఆర్ సంథింగ్ ఏదైతే ఉంది సెన్సస్ తీస్తే కనుక. అందులో ఒక 40% ఆఫ్ ద పీపుల్ని తీసేయి, 40% మందిని. 2 కోట్లలో 40% మంది ప్రజలను నువ్వు కనుక తీసేసావు అనేసి అంటే 80 లక్షల మందిని తీసేసిన కనీసము 1,20,00,000 మంది మహిళలైనా ఉంటారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారా లేదా? ఉజ్జాయింపు కాలం వాళ్ళందరికీ 1,20,00,000 మంది మహిళలకి ఒక్కొక్కళ్ళకి సంవత్సరానికి 18,000 ఇవ్వాలంటే ఎంత అయిద్దో ప్రజల్ని క్యాలిక్యులేట్ చేసుకోమన్నాం. ఎట్ట కుదురుతుంది అది? ఆయన చెప్పడం అయితే చెప్పాడు, రేపు బడ్జెట్లో పెట్టాలి దాన్ని. నువ్వు ఎట్ట పెడతావు? 3 సిలిండర్లు అన్నాను నేను సంవత్సరానికని నేను చెప్పాను అంటాడు. రేపు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాను నేను. కానీ నేనేమనుకున్నానంటే ఒకళ్ళకంటే ఎక్కువ ఉంటారని చెప్పి అనుకున్నాను. అసలు పిల్లలు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకున్నాను అంటాడు ఆయన. నువ్వు అనుకుంటే అట్ట పొద్దుస్తమానం అన్ని ఇట్లాంటివి చెప్తుంటాడు అనమాట. డేటా 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 అంటాడు. ఏంటి డేటా నాకు అర్థం కాదు. నేను హైటెక్ మనిషిని అంటావు, చిట్టికేస్తే డేటా రావాలి నీ దగ్గరికి. డాష్బోర్డుల గురించి మాట్లాడతాను. డాష్బోర్డుల మీద నీకు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నాడు పిల్లలు ఎంతమంది తెలియదా నీకు? హైటెక్ బాబు కదా నువ్వు, నీకు తెలియాలిగా. స్కూల్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్ని అడిగితే పిల్లలు ఎంతమందో చెప్తాడు. అన్ని స్కూల్స్లో దగ్గర నుంచి నువ్వు డేటా కనుక తీసుకున్నట్టు కనుక అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూల్స్లో విద్యార్థులు ఎంతమందో తెలుస్తారు, ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలుస్తారు. నీకు ఆ మాత్రం తెలీదా? చేయలేమన్న సంగతి ఆయనకి తెలుసు. రేపు చివరికి ఏమంటాడంటే డేటా రాలేదు డేటా రాలేదు డేటా రాలేదు అంటాడు. ఆ అమ్మఒడ గిమ్మఒడ ఏదో పేరు ఏదో పెట్టాడుగా, తల్లికి వందనం. ఆ తల్లికి వందనం. నాకు డేటా రాలేదు కాబట్టి నేను ఇవ్వనని చెప్పి ఎగ్గొట్టినే కొడతాను. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఓపీసీ అంటారు మళ్ళీ, ఏది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. నాకు ఇంకా డేటా రాలేదు డేటా రాలేదు. అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారో, ఎంతమంది పాత వాళ్ళు ఉన్నారో ఎక్స్పీరియన్స్ వైజ్గా నాకు తెలియదు. రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. నాకు డేటా రావాలంటాడు. ఈ డేటా రావాలని అలాగే కాలం గడుపుతుంది. కారణం ఏంటి వీటన్నిటికీ అంటే ఎలక్షన్లో గెలవడానికి చెప్పినటువంటి పచ్చి అబద్ధాలు చెయ్యలేమన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ప్రజలు జాగ్రత్తగా తెలుసుకుంటారు. నేను చెప్పింది జరుగుతుందో లేదో చూడు. నీకు ఏది నీకు అక్కర్లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జరుగుతుందో లేదో చూడు. 3 సిలిండర్లు 3 సిలిండర్లు అండి, 3 సిలిండర్లు ఇస్తాను అంటే 3 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు? ఇస్తానండి అంటే అది సంవత్సరానికి ఇస్తారా, 5 సంవత్సరాలకి ఇస్తారా, ఏది చెప్పండి అంటే కూడా చెప్పడం. ఇవి అనమాట. వీటిలో ఎక్స్ట్రా తెలివితేటలు అంటారు. ఎకనామిక్స్ చదువుకున్నవాడికి ఆయనకి అది తెలివితేటలుంటే, CA చదువుకున్న వాడికి, టెక్నాలజీ తెలిసిన వాడికి, సర్టిఫైడ్ ఫారెన్సిక్ అకౌంటింగ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ నాకు తెలీదా? నువ్వు చెప్పేటటువంటిది క్లియర్గా చెప్పాలి. 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నాను. కుటుంబంలో 2 3 4 చదువుకున్నటువంటి పిల్లలకి నేను ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లోనే వేస్తాను. ఆంధ్రప్రదేశ్లో రైతులు అనేటువంటి వాళ్ళు 65 లక్షల మంది దాకా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తున్నాను. ఇదిగో దానికి ఖర్చు ఎంత అవుతుంది క్లియర్గా చెప్పు. క్లియర్గా ఎందుకు చెప్పను? నువ్వు
నేను ఒక్కనే తెలుగులోని పోటుగాని మనగాని అనుకుంటే ఎట్లా, నీకంటే తెలుగులో చాలా మంది ఉన్నారు. నువ్వు గుళ్ళో లింగాన్ని మిగితే, నువ్వు గుండు మిగితే గుళ్ళో లింగాన్ని మింగేలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను అడిగితే నేనే చెప్తా. 10th క్లాస్ పిల్లవాడు కూడా చెప్తాడా, ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదండి, మా ఇంట్లో 3 ఉన్నారండి, అంటే 45,000 ఇస్తారండి అని అడిగితే, నేను ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నాను, కానీ నువ్వు స్కూల్కి వెళ్తేనే ఇస్తాను, నీకు 100కి 70 మార్కులు వస్తేనే ఇస్తాను, నీకు ఆ సంగతి తెలియదు అంటాడు. 100కి 70 మార్కులు వస్తే ఇస్తానంటాడు. అట్లాంటి కండిషన్ ఏదో పెడతాడు, జనాలందరూ పోతాడు. ఇవాళ రేపు పల్లెటూళ్ళలో రైతులకు కూడా 2 వీలర్ ఉంది. అందరూ ఏసీలు పెట్టించుకోపోయినా కనీసం ఏదో ఒక ఏసీ అద్దెకు తెచ్చుకొని ఇంకోటి పెట్టుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు 2 వీలర్ బండి ఉంది, నువ్వు రైతువే, నీకు 4 ఎకరాల పొలం ఉంది, నువ్వు 2 వీలర్ ఉంది కాబట్టి, నీకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి నీకు లేదుపో అంటాడు. ఎంఆర్ఓలు వాళ్ళు ఇంటికి వచ్చి వెరిఫై చేసేదన్న వాడు కూలర్ కనపడింది అనుకో, నీకు కూలర్ ఉందిగా నీకు లేదుపో అంటారు. నీ కరెంటు బిల్లు 400 యూనిట్లు దాటిందిగా, 200 యూనిట్ల కంటే తక్కువ అయితేనేనయ్యా ఈ పథకం వర్తించేది, నీకు వర్తించకపో అంటాడు. చివరికి ఎంతమంది మిగులుతారా అంటే రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మంది కూడా మిగలదు. అంతే ఉంటాం. నేను చెప్పాను, నేను చేశాను అంటాడు. అది చెప్పేదేదో నువ్వు క్లియర్గా చెప్పాలా. నీకు 20,000 రూపాయలు వర్తించాలి అంటే నీకు 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి. ఇది ఒకటే కండిషన్. నీకు 2 వీలర్ ఉందా, ట్రాక్టర్ ఉందా, మారుతి కారు ఉందా, ఇంట్లో ఏసీ ఉందా, ఇవన్నీ కాదు. నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు అది మొదట్లోనే చెప్పాలా. నీకు 2 వీలర్ ఉన్నా, ఏసీ ఉన్నా, మారుతి కారు ఉన్నా, ఇంట్లో కూలర్ ఉన్నా, నీకు స్లాబ్ వేసినటువంటి ఇల్లు ఉన్నా, నువ్వు కట్టిన ఇల్లు కొత్త ఇల్లు కనుక అయ్యున్నట్టయితే నీకు 20,000 లేవని చెప్పాలా. అట్ట ముందు సస్తే చెప్పలేను. అదే ఏమనుకుంటా అంటే, నేను చాలా తెలియగలను, మరి తెలివిగా చెప్పాను అనుకుంటాడు. వేచి చూడు కొన్నాడు, తొందరపడద్దు. కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు కనీసం ఒక 6 నెలలు అయిన వాళ్ళకి టైం ఇవ్వాలి, టైం ఇచ్చి చూడాలి. అప్పటిదాకా వెయిట్ చేయాలి. సరే, ఇంకా ఆయన శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నాడు అంటావు కదా, ఇయ్యే శ్వేతపత్రాలు అంటే 72% పోలవరం పూర్తి చేశాను అంటే ఇంకా మిగిలింది 27%. అవును. అసలు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం కట్టించి నీకు ఇయ్యాలైతే నువ్వు నెత్తిని ఎందుకు ఎత్తుకున్నావు? దానికి సమాధానం ఉండదు. 72% పూర్తి చేశానన్నావు కదా, చూపించవా బాబు అంటే నువ్వేమన్నా అడగడానికి అంటాడు. వాళ్ళు సిఎండేజీ వాళ్ళు వచ్చి ఆడిట్ చేసి 75% కాదా, 72% కాదా బాబు, మాకైతే 27% కూడా కనిపించడం లేదని వాళ్ళు అంటారు. వీళ్ళిద్దరిలో ఎవరిది నమ్మాలా? అసలు నిజంగా అసలు బుర్ర తలకాయలు ఉంటుందా, మోకాలు ఉంటుందా? ఎప్పుడైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టేటప్పుడు కానీ, ఒక చిన్న వంతెన కట్టేటప్పుడు కానీ ముందు ఏం చేస్తారంటే చుట్టూరు కట్టబోస్తారు. అందులో నీళ్లు రాకుండా చూస్తారు. వర్షాకాలంలో నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత, శీతాకాలం వెళ్ళిపోయిన తర్వాత, ఆ చుట్టూరు మట్టి కట్ట ఏదైతే పోసారో దాన్ని బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక నీళ్లు అనుకుంటే నీళ్లు తోడేసి అప్పుడు నీకు ఫౌండేషన్ వేస్తారు. ఒక చిన్న బ్రిడ్జి కట్టడానికి. మరి పోలవరం కట్టాలంటే ఏం చేయాలి? నువ్వు వెనక ఒక కాపర్ డ్యామ్ కట్టాలి, ముందు ఒక కాపర్ డ్యామ్ కట్టాలి. వెనక కాపర్ డ్యామ్ కనుక కడితే నీళ్లు రావు. మరి ముందు కాపర్ డ్యామ్ ఎందుకు కట్టాలి పోలవరానికి? హెవీగా వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కాపర్ డ్యామ్ కట్టినా కానీ దాన్ని స్పిల్వే ఛానల్ ద్వారా సముద్రంలోకి పంపించేస్తారు వాటర్. ఆ పంపించేసినప్పుడు ఏమవుతుందంటే ధవళేశ్వరం దగ్గర 3 TMCల కంటే వాటర్ స్టోర్ చేసుకోలేదు. ఈ వాటర్ పోయినప్పుడు సముద్రంలోకి పోయిన తర్వాత కూడా ఇంకా వాటర్ మిగిలితే వెనక్కి తంతది. వెనక్కి తంతే అది పోలవరం దాకా వస్తాయి. అందుకని దానికి ముందు కూడా కాపర్ డ్యామ్ కట్టాల్సి వచ్చింది. ఈయన వెనక కాపర్ డ్యామే సరిగా కట్టలా, స్పిల్వే అంతంత మాత్రమే. అసలు మోల్డ్ ఫౌండేషన్ వేసి వదిలేశారు. కానీ డయాఫ్రమ్ వాళ్ళు మొదలు పెట్టేశావు. నువ్వు హెవీగా వరదలు వచ్చేసరికి ఏమైంది? కాపర్ డ్యామ్ ఏమో కొట్టుకుపోయింది, స్పిల్వే ఏమో లేదు, ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం సంకన అయిపోయింది. ముందేమో అసలు కాపర్ డ్యామ్ కట్టకపోతుంది. ఎట్ట కుదురుతుంది నీకు? ఆయనకి తెలీదు, వేరే వాళ్ళు చెప్తే ఎండో, నా అంత పోటుగాడు లేడు, నేను ఎకనామిక్స్ని, నేను బిల్ గేట్ని తెచ్చాను, క్లింటన్ని తెచ్చాను అంటాడు. నువ్వు క్లింటన్ని బిల్ గేట్స్ని తెచ్చానంటే వాళ్ళకి హైటెక్ సిటీలో 4 బిల్డింగ్లు చూపించా వాళ్ళు వచ్చారు. నువ్వు ఒకసారి పోలవరం చూపించి దాని గురించి అడుగు చెప్తారు. ఇంతకుముందు స్విట్జర్లాండ్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు ఒక ఆయన. ఈ చంద్రబాబు నాయుడు ఇలాగే హడావుడి చేస్తుంటే వాడు అన్నాడు, ఇట్లాంటి అబద్ధాలు కనుక చెప్పి ఇలాంటి హడావుడి కనుక చేస్తే మా స్విట్జర్లాండ్లో కనుక అయితే ఉరి తీస్తారన్నాడు. నువ్వు వీడియోలు ఎత్తుకు, పాత వీడియోలు తెలుస్తాయి నీకు. అది మటుకు ఎక్కడ చెప్పడండి ఆయన, దీని గురించి చెప్తాడు. మొత్తానికి పోలవరం డ్యామ్ సంగనాకి ఇచ్చేసాడు. అంటే పూర్తి అవుతుంది లేదు, పూర్తి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 54,000 మంది నిర్వాసితులు అని తెలిస్తే ఈయన వచ్చి దాన్ని 1,00,000 మంది నిర్వాసితులను చేశాడు. దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా కొర్రీస్ పెట్టారు. చివరికి అల్టిమేట్గా ఒప్పుకున్నారు, చేస్తారు. అది డిలే కావడానికి ప్రధానమైన కారకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. 72% కంప్లీట్ అయినాయని చెప్తే మిగిలింది 27%గా పూర్తి చేయాల్సింది.
27% ఎందుకు పూర్తి కాదు? ఈజీగా పూర్తవుద్ది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే. నువ్వు 72% అని చెప్పావు, వాళ్ళు ఇచ్చిన నిధులు సరిపోలేదని చెప్పి నువ్వే చెప్పావు. మరి 72% కరెక్టా? వాళ్ళు ఇచ్చిన నిధులు కరెక్టా? నేను కూడా పోలవరం డ్యామ్ చూసా. ఒక సామాన్య మానవుడికి, నాకే అక్కడ వర్క్ అంతా చూసిన తర్వాత, అంటే మేము చార్టర్డ్ అకౌంటెంట్స్ కాబట్టి దేనికి ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. అసలు ఈ డ్యామ్ ఏంటి, దీని పరివాహక ప్రాంతం ఏంటి, సంగతి సమాచారము, నిర్వాసితులకి ఎంత అవుతుంది, సిమెంట్కి ఎంత, స్టీల్కి ఎంత, ఖర్చు ఎంత అవుతుంది, ఎన్ని గేట్లు పెడతారు, ఒక్కొక్క గేట్ తయారు చేయడానికి ఎంత స్టీల్ కావాలి, ఎన్ని టన్నుల స్టీల్ కావాలి, ఏ రకమైన స్టీల్ కావాలి, ఇవన్నీ మేము కూడా ఆలోచిస్తాంగా. ఆయన ఎప్పుడైతే 72% పూర్తి చేశానని చెప్పాడో, వెళ్ళి చూసి వస్తే ఏదో పంప ముంచి ఎవరైనా చేశాడు అని ఆయన అనిపిస్తుంది. వెనక కాఫర్ డ్యామ్ కూడా చూశాను. ఒక పెద్ద సొరంగం వదిలిపెట్టినట్టు వదిలిపెట్టారు. ఎక్కడ కుదురుతుంది? అది కుదరదు. అక్కడ రివర్కి అడ్డంగా కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు ఇటుపక్క స్పిల్వే కూడా కట్టాలి. ఇటుపక్క స్పిల్వే కడితే ఏమవుతుందంటే, వరదలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాఫర్ డ్యామ్ అలాగే ఉంటుంది, స్పిల్వే ద్వారా వెళ్ళిపోతాయి. అప్పుడు నీకు ఇక్కడ ఎక్కడైతే డ్యామ్ ఫౌండేషన్ వేస్తున్నావో అక్కడికి ఒక్క చుక్క కూడా నీళ్లు రావు. ఆయన పని చేయలేదు. ఇంజనీర్లు చెప్పినా కానీ ఆయన వినలేదట. అక్కడ పనిచేసి కొంతమంది రిటైర్ అయిన సీనియర్ ఇంజనీర్లు వాళ్ళు అడిగితే ఆయన చిత్త చేశాడేమో కానీ, మీరు దగ్గర ఉన్నారు కదా, మీరు ఎట్ట ఒప్పుకున్నారండి అని. ఏం చేస్తాం సార్, ఒప్పుకోకపోతే మమ్మల్ని మార్చికండికి గీచకండికి ట్రాన్స్ఫర్ చేశారు సార్. మమ్మల్ని ఏడదొస్తాం సార్, మేము మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు, మా పెళ్ళం ఒక దగ్గర, నేను ఒక దగ్గర. అందులో ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక దగ్గర ఉద్యోగము, మా ఆవిడ ఒక దగ్గర ఉద్యోగము. ఈయనకేమో చెప్తేనేమో ఈయనేవాడు కాదు, మమ్మల్ని తీసుకెళ్ళేమో అడవుల్లో పడేశాడు. కొంతమందినేమో శ్రీశైలం ట్రాన్స్ఫర్ చేశారట. అదే ఉన్నాయి కదా కొన్ని ఈగల పెంట, దోమల పెంట, అక్కడ క్వార్టర్స్ లో ఉన్నారట కొంతమందినేమో వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేశారట. ఎందుకని? వీళ్ళందరూ ఏం లేదని. మరి వాళ్ళు ఏం చేస్తారు పాపం ఇంజనీర్స్? డ్యామ్స్ కట్టేటప్పుడు ఏంటంటే, క్రిటికల్ పాత్ మెథడ్ అనే ఒక మ్యాథమెటికల్ టూల్ ఉంటుంది, అది వాడతారు. ఆ మ్యాథమెటికల్ టూల్స్ అన్నీ ఏవి వాడకుండా చేశారు. ఏం వరి కావాల్సిన పని లేదు, పోలవరం పూర్తవుతుంది, మంచి డ్యామే అది. దాని గురించి చెప్పిందయ్యామా. ఇట్ ఈస్ అ లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నువ్వు చెప్పేదేందా మా లైఫ్ లైన్ అండి, మా తెలియదైంది. నీకంటే తెలిసిన వాళ్ళు అథెంటిక్ పర్సనాలిటీస్ ఉన్నారు. కేసీఆర్ గారికి పోలవరం గురించి తెలియదు అనుకుంటున్నామే. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను ఆయన ఇద్దరం పక్క పక్కన కూర్చుంటూ 2 గంటలు చెప్పాను నాకు. గోదావరి నది ఏంటి, గోదావరి నది మీరు పోలవరం ఏంటి, డ్యామ్ ఏంటి అన్నది 2 గంటలు చెప్పాను నాకు. అంతకంటే నిర్మలా సీతారామన్కి ఎక్కువ తెలుసా? ఎవరు? కేసీఆర్ గారు. అక్కడ దాకా నీకు ఎందుకబ్బా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలిసిన దాంట్లో 5% కూడా నిర్మలా సీతారామన్ గారికి తెలియదు. పోలవరాన్ని గురించి మాట్లాడితే ఎట్టా? సెక్షన్ 90, 91, 92, 93, 94 సెక్షన్స్లో కంప్లీటింగ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ పోలవరం ఈజ్ వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అని అంత స్ట్రాంగ్ వర్డింగ్స్ ఉపయోగించారు రాస్తే. ఇప్పుడు ఆ పోలవరం డ్యామ్ని పూర్తి చేస్తాం మేము. నావ చెప్పేది ఏంటి? ఎవడి కోసం చేస్తావో మనవు చేసి తీరాల్సిందే. చట్టంలో పెట్టావు, చట్టంలో పెట్టిందని నేను చెయ్యను అనేసి అంటే అట్ట. ప్రత్యేక హోదా అంటే చట్టంలో లేదని ఎగ్గొట్టావు, బాగానే ఉంది, కొంప ముంచావు, బాగానే ఉంది. దీని విషయంలో కుదరదుగా. వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అది పదం. అంటే అర్థం ఏంటో తెలిసిన, సూర్యుడు మనకు తూర్పునుగా ఉదయిస్తాడు. ఆ సూర్యుడు అనేటువంటి వాడు పడమటన ఉదయించినా సరే, సప్త సముద్రాలు పొంగినా, ఏది ఏమైనా సరే పోలవరం మట్టి కంప్లీట్ చేయాలని దాని అర్థం. సామాన్యంగా ఆ వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అనే పదం వాడరు. నాకు ఆ పదానికి ఆమెకు అర్థం తెలుసో తెలీదో నాకైతే తెలియదు. కానీ పోలవరాన్ని గురించి ఆమె చెప్పడం ఏంది, అమరావతికి 15,000 కోట్లు ఆమె చెప్పడం ఏంది. 15,000 కోట్లు నేను ఇస్తున్నాను, నువ్వు బడ్జెట్లో పెట్టమ్మా, అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటి హెడ్ కింద పెట్టు 15,000 కోట్లు, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఏజెన్సీస్ ద్వారా అప్పు ఇప్పిస్తానని చెప్పి నువ్వు చెప్పేది. ఏజెన్సీస్ ద్వారా అప్పు ఎట్ట తెచ్చుకోవాలి మాకు తెలీదా? అయింది చంద్రబాబు నాయుడికి తెలీదా అప్పు ఎట్ట తెచ్చుకోవాలి? నువ్వు చెప్పేది ఏంది ఆయనకి? నువ్వెంత, నీ చదువెంత నీకు తెలియదు. అట్లా ఆయనకంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ పాస్. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఛానల్ దాంట్లో, నా కార్యకర్తలను కానీ ప్రజలను కానీ వేధించకండి, చంపకండి, అవసరమైతే నన్ను చంపండి అంటూ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఎందుకు జగన్ అట్లా ఎమోషనల్ అయ్యారు? మీరే అంటున్నారు కదండి ఎమోషనల్ అని. మరి కార్యకర్తల మంది 30 మంది కార్యకర్తలు చనిపోయారు, అసలు కొన్ని ఊళ్ళే వదిలిపెట్టి వెళ్ళారు అనేసి అంటే మరి ఆ మాత్రం ఎమోషన్ ఉండదా? ఎలక్షన్ల ప్రచారానికి నేను కూడా వెళ్ళినప్పుడు ఆ పిడుగురాళ్ళ దగ్గర గణేశం పాడనే ఒక ఊరుంది. ఎలక్షన్లకు ముందే కొట్టాటలు జరిగితే ఆ ఊళ్ళో ఉండే ఒక వర్గం వెళ్ళిపోయారు బయటికి. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన వరికపూడి శిలా ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక ఊరు వస్తుంది అనమాట. అది ఆ ఊరి దగ్గరే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మిసెస్ క్యాంపెయిన్కి వెళ్తే కారు అద్దాలు అవి పగలగొట్టారు.
అక్కడ వాళ్ళు నాకు చెప్పారనమాట, ఇది చాలా సెన్సిటివ్ విలేజ్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు పొరపాటున ఎవరైనా కనుక అడిగారంటే మీరేం మాట్లాడబాకండి, పెద్దగా కొట్టినా కొడతారండి, తలకాయలు లేపేస్తారు ఇడని చెప్పారు. అందుకని నేనేం మాట్లాడలేదు అనుకో. అప్పుడు కరెక్ట్గా ఆ విలేజ్లోనే అది జరిగింది. అదేవిధంగా ఇంకొక విలేజ్ దగ్గర రైల్వే ట్రాక్ దాటి యువతలకు వచ్చిన తర్వాతే గొడవలు జరిగినాయి. ఈ నెల మిషన్ బద్దలు కొట్టింది. మిషన్ బద్దలు కొట్టడం అనేది డెఫినెట్గా తప్పే, నువ్వు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ ఆయన ఆ పరిస్థితికి ఎందుకు పోయాడు అనేటువంటిది కూడా ఆలోచించాలిగా, కుడియడం మనం చూడాలిగా. అవునా? మన ఇంట్లో ఉన్న నాకు ఆడపిల్లని వేరే వాళ్ళని ఇంటికి పంపిస్తున్నామన్నా, ఇంకొక అమ్మాయిని మనకు కొడలుగా తెచ్చుకుంటున్నామన్నా కానీ ఇటు 3 తరాలు చూడాలి, అటు 3 తరాలు చూడాలని అంటామా లేదా? పూర్వాపరాలు అంటున్నామా లేదా? మరి పూర్వాపరాలు కూడా చూడాలిగా. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి తెలిసా ఆయన వెళ్ళాడు. ఈవీఎంని పగలగొట్టడం వల్ల డెఫినెట్గా తప్పే. కానీ 2.5 నిమిషాల వీడియో ముందు ఎట్టొచ్చింది మన చిన్నబాబు చేతికి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇవన్నీ కూడా చూడాలిగా. ఇట్లా సగం మాత్రమే చూసి చెప్తే ప్రజల్లోకి ఆ అబద్ధాలు తొందరగా ఎక్కిపోతాయి. కానీ నిజం చేయలేదని కొంత టైం పడుతుంది. ఎందుకు 6 నెలలు వెయిట్ చేయండి. అసలు ఈవీఎంలో ఉన్న సోర్స్ కోడ్ బయటికి కనుక వచ్చిందంటే వ్యవహారం మొత్తం తేలిపోతుంది. అయితే ఇండియా కూటమిలోని పలు జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జగన్ ధర్నాకు మద్దతు తెలిపాయి. సో పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది సార్. ఇండియా కూటమి వైపు జగన్ వెళ్తాడన్న నడుస్తుంది. నిజమేనా? అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ కూడాను అటాలే. ఎన్డీఏ తోటి వెళ్తాడు అట, ఇండియా తోటి వెళ్తాడు అట, అటువైపు ఇటువైపు వెళ్ళడు అట, ఇద్దరికి సమాన దూరంలోనే ఉంటాడంట అట. ఇవన్నీ అటాలే. ఆయన తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్. మిగిలినవన్నీ అటాలే. తీసి దాని గురించి పెద్ద డిస్కషన్ వేస్ట్. మోడీతోటి ఆయన వ్యతిరేకించాడా? స్పీకర్ ఎన్నుకోవడానికి అవసరం లేదుగా. అవును, ఆయన కానీ సపోర్ట్ ఇచ్చాడుగా. అడిగారు కదా వాళ్ళు. అన్ని బిల్లులకి సపోర్ట్ ఇచ్చాడుగా. మరి ఇంకా టంటాడు నువ్వేదో 1-2 నిమిషాలు చూసేసి మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాడంటే ఒకసారి చెప్తాయి. మోడీ దగ్గరతో సరిగా లేకపోతే ఈయన మీద సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు కేసులు పెడతాను అని చెప్పి ఆయన చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి నువ్వేంటివి? మీ న్యూస్ చెప్పేటువంటి దిక్కుమాల టీవీ ఛానల్స్కే ఒక నిర్ణయం లేదు. కరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళు ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తూ ఉంటారు. ఈటీవీ వాళ్ళు కూడా కనపడ్డారు మన కాడ. కానీ ప్రజలకు నేనేం చెప్తానంటే అన్నీ వినండి, మీ నిర్ణయం ఏదో మీరు తీసుకోండి అంతే. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ధర్నాకు వచ్చినటువంటి కొందరు ఎంపీలు, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కావచ్చు, అదే నేను చెప్పేది, ప్రియాంక చతుర్వేది మాట్లాడుతున్నప్పుడు కూడా ఉన్నాను. ఓకే, ఆమె మాట్లాడుతూ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి, ఇంత అరాచకండ వీడియో ఎగ్జిబిషన్ చూసిన తర్వాత ఎట్లాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో కూడా ఆమె మాట్లాడినటువంటి సందర్భం. మాట్లాడింది నేను ఉన్నానుగా. అవును, అందుకని నేను ఏం చెప్తున్నానంటే నేను వెళ్ళాను, నేను ఉన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను మాట్లాడాను. నా అభిప్రాయం ఇది. మీటింగ్ చక్కగా జరిగింది, బాగానే అటెన్షన్ వచ్చింది, మంచి మంచి వాళ్ళు వచ్చారు, ఏఐడిఎంకే వాళ్ళు కూడా వచ్చారు, అంతా బాగానే జరిగింది. ఆమె ఆ రకంగా చెప్తే మన దిక్కుమాలిన తెలుగు టీవీ ఛానల్స్ ఏదో దాని ఏదో రివర్స్లో చేసి చెప్పుకుంటారు. సరే ఇంకా వాళ్ళకి అది సరళ మామూలే వదిలే ఏదో చెప్తుంటారు. అంటే యూపీలో కూడా ఇలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందని కూడా ఎస్పీ చీఫ్ కూడా డిమాండ్ చేశారు కదా సార్. ఎస్పీ చీఫ్ ఎవరు? అసలు ఆయన వస్తే అదే అఖిలేష్ యాదవ్ వచ్చాడు, ఆయనే చెప్పాడు. అదే ఎస్పీ అధ్యక్షులు. ఏఐడిఎంకే వాళ్ళు కూడా వచ్చారంటుంటే, ఏఐడిఎంకే అంటే నార్మల్గా అనుకుంటాం మనం బీజేపీ తోటి కదా ఉంటారు, బీజేపీతో. మరి వాళ్ళ ఎంపీలు కూడా వచ్చారుగా. చాలా మంది ఏమనుకున్నారంటే ఢిల్లీ మీటింగ్ ఢిల్లీలో కనుక జగన్ మీటింగ్ పెడితే ఎవడు వస్తాడండి, కోనికిసుగా గొట్టంగడి చూసినట్టు చూస్తారు, ఎవడు వస్తారండి అన్నారు. కానీ వచ్చారా లేదా? మరి ఇప్పుడు చెప్పమని ఏం చెప్తారో చూద్దాం. ఇవన్నీ ఏం అక్కర్లేదబ్బా నీకు. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు మల్టీలేటరల్ ఏజెన్సీస్ దగ్గర అరేంజ్ చేయడానికి మేము సహాయం చేస్తాము అన్నదేగా నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. దానికి వీళ్ళు ఎంత తప్పుడు ప్రచారాలు చేశారు, దరిద్రం ఉన్నాడు. అంటే వీళ్ళకి ఇంగ్లీష్ రాదా, తెలుగు రాదా, ఏమి రాదని నాకు అర్థం కాదు. ఒక్క సెంటెన్స్ కూడా సరిగా అర్థం చేసుకోవడం చేత కాకపోతే ఎట్టగా. ఇంకా అట్లాంటిది అఖిలేష్ యాదవ్ హిందీలో మాట్లాడింది, వీళ్ళకి ఏం అర్థమయ్యేది అర్థం చెప్పు. వాళ్ళు భోజపూరి హిందీ రెండూ ఉంటాయి, అందులో కానీ ఇందులో కానీ మాట్లాడతారు. వీళ్ళకి ఏం అర్థమైంది? ఇప్పుడు మా టీవీ5లో సాంబశివరావు ఉన్నాడండి, ఆయనకి ఏం అర్థమైంది చెప్పండి? అది ఐఎమ్ సారీ టు సే దిస్. పైగా నేను ఎంటెక్ చదువుకున్నాను ఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో అంటాడు ఆయన.
ఎంటెక్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే వరంగల్. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పేరు దానికి ఎప్పుడు ఉంది? 2002 వరకు మాత్రమే ఉంది. నేను ఎంటెక్ ఆర్ఈసీలో చేశానంటే నువ్వు ఏ 2001లోనో 2002లోనో చేసి ఉండాలి. అవునా? ఎంటెక్ చేశానంటాడు. కొన్ని క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ చూపించబోయంటే మళ్ళీ మాట్లాడు. ఇవన్నీ మీకు నాకు మధ్య రహస్యాలండి, మనం ఎవరికి చెప్పకూడదండి అంటాడు. నేను చార్టెడ్ అకౌంటెంట్, నేను కావునా కాదండి, ప్రూఫ్ ఉండాలిగా. భారతీయ సిటిజన్ అంటే నీకు ఐడి కార్డు ఉండాలిగా. నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను అంటే నీకు పాన్ కార్డు ఉండాలిగా. చూపించడానికి భయం ఎందుకు? ఇట్లాంటి హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అందరూ ఒక దగ్గర చేరి పోగైపోయి అదే పనిగా మాట్లాడుకొని వీళ్ళల్లో వీళ్ళే తర్కించుకొని ఇలాంటి దిక్కుమాల ప్రచారాలని చేస్తుంటారు. సరే, అన్ని చెప్పింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. అన్ని పార్టీల నేతలకు ధర్నాకు ఆహ్వానించాము కాంగ్రెస్ పార్టీతో సహా అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు రాకపోవడానికి అంటే ఒక రకంగా పరోక్షంగా రేవంత్ రెడ్డిని ముందు పెట్టి చంద్రబాబు నడిపించారని కూడా కామెంట్స్ చేస్తారు. ఇవన్నీ తీసేవన్నీ పనికిమాల కామెంట్స్ చాలా చేస్తుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది, ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా వస్తానని చెప్పారట. పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ దాని మీద విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి రాలేకపోయాడు. అంత మాత్రాన అదిగో చూసావా రాహుల్ గాంధీకి పంపించారట, ఆయన చిచ్చి దాన్ని చెత్తపుట్లో వేసాడంట. పనికిమాల ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, పాప ఆయన తిహార్ జైల్లో ఉన్నాడు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారుగా. అవును, మరి దానికి తప్పే ఉంది దానికి? ఏం పని బాటలాగా అన్ని లాగా చదువు చెప్పాలి. హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ ఏదో అంటుంటారు, పట్టించుకోబాక. నేనే ప్రాక్టికల్ విట్నెస్, నేను చూశానుగా. మరి నేను తెలంగాణ వాడిని, నాకు అక్కడ ఆంధ్రాలో ఓటు కూడా లేదు, అయినా కానీ పోటీ చేద్దాం అనుకున్నాను, చివరి మూమెంట్లో మానేశాను. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, నేను ఏనాడు ఆయన దగ్గర నుంచి చూసింది లేదు, ఒక మాట మాట్లాడింది లేదు, నాకు ఆయన శాలువ కప్పి పదవి ఇచ్చింది లేదు, నేను రూపాయి ఆయన మూలంగా బెనిఫిట్ పొందింది లేదు. మరి ఇంకేంటంటే అయితే అఖిలేష్ యాదవ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడాను. నరేంద్ర మోడీ గారు 2012 సంవత్సరంలో గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. ఎంత సింపుల్గా ఉండేవాడు తెలుసా మనిషి. ఈవెన్ ఎయిర్పోర్ట్కి వచ్చినా చాలా సింపుల్గా ఉంటాడు స్వామి. మీ అందరూ తెలియకపోవచ్చు. మన చీఫ్ మినిస్టర్ కంటే ముందు 10 కార్లు, వెనక 10 కార్లు, వెనక ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి అవన్నీ ఉండవు. ముందు ఒక పైలట్ కార్ ఉంటుంది, వెనక ఒకటి ఉంటుంది అంతే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కలిసాడు నన్ను ఆయన ఫస్ట్ టైం. ఏం మాట్లాడకూడదు అని అనుకుంటాడేమో. రిసీవ్డ్ మీ వెరీ వెల్. ఆయన పాటికి ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో ఆయన పాటికి ఆయన పోయాడు, నా పాటికి నేను ఢిల్లీ పోయాను. కబీబీ అప్పు మాట్లాడతారు కదా హిందీలో. అంటే మీకు ఎప్పుడన్నా అవకాశం ఉండి అహ్మదాబాద్ కనుక వస్తే ఈసారి ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళండి నార్మల్గా అంటారు కదా. ఆయన అలాగే నార్మల్గా అన్నాడు, నేను అలాగే నార్మల్గానే వెళ్ళాను. సో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై జగన్ తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తారా సార్? ఇట్లా చేసి తీరాలి, ప్రజలలో ఉండి తీరాలి, చేసి తీరాలి. ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్ళాలి. ఒక్క సభ్యుడు ఉన్నా సరే అసెంబ్లీలోకి వెళ్ళాల్సిందే. ప్రతిపక్ష హోదా మేము ఇవ్వమో అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనడానికి వీల్లేదు. చట్ట ప్రకారం నువ్వు ఇచ్చి తీరాల్సిందే. మరి అట్టను కూడా రాహుల్ గాంధీకి 44 సీట్లు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇచ్చారా? ఇవ్వాల. చట్ట ప్రకారం అయితే ఇవ్వాలా. ఇవ్వలేదు అన్నారనుకోండి, వాళ్ళు పనికి మాలిన వాళ్ళని అర్థం. చట్టాన్ని తొంగలో దొక్కితేట నువ్వు చెక్కకూడదు కదా. అపోజిషన్ పార్టీ అంటే డెఫినేషన్ ఏంది? షక్దర్ అండ్ కౌల్ పుస్తకంలో చెప్పారు. గ్రేటెస్ట్ నెంబర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అపోజిషన్ పార్టీ లీడర్గా రికగ్నైజ్ చేయాలి. సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ 1977లో కూడా చెప్పారు, అలాగే చెయ్యాలి. మరి 10% న్యాయం నుంచి వచ్చింది. ఎప్పుడో 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తే అప్పుడు ఉన్న స్పీకర్ ఏంటంటే మినిమం 10 మెంబర్స్ కూడా లేకుండా 10% మెంబర్స్ కూడా లేకుండా ఏ ప్రత్యేక హోదా ఏంది అని అన్నాడు అనమాట ఆయన. అంతేగాని అది రాజ్యాంగంలో లేదు. దాని తర్వాత యాక్ట్లు వచ్చినాయి. యాంటీ డిఫెక్షన్ యాక్ట్లో చెప్పారు, అపోజిషన్ పార్టీ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ 1977లో చెప్పారు. దాని తర్వాత చట్టాలు వచ్చినాయి, చట్టాల్లో చెప్పారు. చట్టాల్లో చెప్పిన నువ్వు చట్టాన్ని పాటించాలిగా. నేను ఇవ్వనంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎంతసేపటికి 10% కూడా లేదు కదా, 10% కూడా లేదు. అది ఎప్పుడో 1950sలో చట్టము చెప్పనప్పుడు ఆయన చెప్పినటువంటి మాటే వేదవాకు కాబట్టి చెల్లింది. దాని తర్వాత చట్టాలు వస్తే ఎట్ట కుదురుతుంది? అది గ్రేటెస్ట్ నెంబర్ ఎవరికుంటే వాళ్ళకి ఇవ్వాలి. సార్ ఆంధ్రప్రదేశ్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎవరిది? ఆబ్వియస్లీ వైసీపీదే. తీరాల్సిందే చట్ట ప్రకారం. అందరు కూటమిలో ఉన్నారు కాబట్టి. సంగతి చెప్తా నీకు. ఢిల్లీకి 70 మంది, 67 ఏమో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి. బీజేపీ వాళ్ళు 3 ఉన్నారు. మరి గ్రేటెస్ట్ నెంబర్ 3 కదా. మరి వాళ్ళకి అపోజిషన్ పార్టీ స్టేటస్ ఇచ్చారా లేదా? ఇచ్చారుగా. ఓకే.
44 మంది సభ్యులే ఉన్నారు నీకు అని రాహుల్ గాంధీకి ఇవ్వాలా బీజేపీ వాళ్ళు? 2 times ఇవ్వలేదు. మరి తప్పు కదా అది. రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేస్తట. వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి చట్టాన్ని పాటిద్దాము అని చెప్పి అనుకోరు. చట్టంలో ఏదైనా లోపాలు కనుక ఉంటే సరి చేద్దాము అని చెప్పి అనుకోరు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే చట్టాలు చేద్దామని అనుకోరు. ఎంతసేపటికి దిక్కుమాలిన ఆలోచనలు అనమాట. చట్టాన్ని ఎట్ట తొంగలో దొక్కాలి, చట్టంలో లోపాలను అడ్డం పెట్టుకొని మనం డబ్బులు ఎట్ట సంపాదించుకోవాలి, అధికారం ఎట్ట సంపాదించుకోవాలి, మన కొడుకుల్ని అధికారంలోకి ఎట్ట తీసుకురావాలి, ఒకవేళ మన కొడుకు ఎవరైనా తెలుసో తెలియకో రెడ్ బుక్ కనుక రాస్తే దాన్నే కరెక్ట్ అని చెప్పి ప్రజల్లో ఎట్ట చెప్పాలి, ఇవి ఆలోచిస్తుంటారు అనమాట. విదేశాలకి మనకి తేడా ఇదేనమ్మా. అమెరికాలో చట్టం ఉందంటే ఆ ప్రజలకి చట్టం మీద గౌరవం ఉంటుంది. చట్టాన్ని నేను అతిక్రమించానంటే కాల్చేస్తారా బాబు అని భయం ఉంటుంది. మన ఇండియాలో ఏంటంటే చట్టం అతిక్రమిస్తే ఏమైంది అంటావు, ఏదా పోలీసు వాడు 4 దెబ్బలు కొడతారు అంతేనా, కొట్టని జైల్లో పెడతారు, బెయిల్ తెచ్చుకుంటా. మరి తర్వాత కేసు సంగతి ఏందా అంటే వాయిదాలు కోరతా. ఎన్నాళ్ళు కోరతావా బాబు అంటే నేను చచ్చిన కాళ్ళు కోరతానండి సార్. సో ఫైనల్లీ ఇంకా చట్టం ఏంటి భయం లేకుండా పోయి జనాలకి. ఇండియా కూటమికి ఎన్డీఏకు ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ కంటిన్యూ చేస్తారా సార్ జగన్? కంటిన్యూ చేస్తారు. ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకుని ఒక 5-6 నెలలు వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు. మొత్తానికి మటుకు జాతీయ మీడియా అటెన్షన్ వచ్చింది, ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ కూడా వచ్చింది. ఓకే, నన్ను కూడా ఒకళ్ళిద్దరు అడిగారు, సిఎన్ఎన్ వాళ్ళు, బీబీసీ వాళ్ళు నన్ను కూడా అడిగారు. నేను చెప్పాను, బట్ వాళ్ళు ఇంగ్లీష్లో అడిగారు, నేను ఇంగ్లీష్లో చెప్పాను. వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసుకున్నారు, ఎక్కడ యూట్యూబ్లో పెట్టుకున్నారో నాకైతే తెలియదు. అదే నేను చెప్తున్నాను కదా, నేను తప్పించుకు తిరగాల్సి వచ్చింది. నేను అందుకేంటి లేదు అంటే అఫ్కోర్స్ నిజం చెప్పాలంటే తప్పించుకొని తిరగాల్సిన అవసరం కూడా లేదనుకో నాకు. అది జాతీయ మీడియాని ఇంటర్నేషనల్ మీడియాని అటెన్షన్ కోసం పెట్టాడు కాబట్టి ఇంకా లోకల్ మీడియాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. సరే, లోకల్ మీడియా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది ఏపీ రాష్ట్ర రాజకీయాలతో పాటు కేంద్ర బడ్జెట్ పై ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు నాగార్జున రెడ్డి అనాలిసిస్. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. వీడియో ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం, హైదరాబాద్.